the most successful team in IPL because of the most number of times it has reached playoffs. So they did the same thing again. They didn't do something ఏదో రాకెట్ సైన్స్ లాగా ప్రతి ఒక్కరికి ఎక్సలెంట్ బ్యాకప్స్ని అయితే వీడియోలు ఇవన్నీ చూస్తుంటే ఇట్ లుక్స్ లైక్ దే హ్యావ్ జెల్డ్ వెల్. మంచి దేనిపై పంటలు వేసుకుంటున్నారు, ఇలా పంటలు వేసుకుంటున్నారు, ఏవో ఆడుతున్నారు వాళ్ళు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు చారీ థియరీ. ఐపీఎల్ ఉద్యమం జరుగుతుంది, ఐపీఎల్ ప్రివ్యూస్ ఉద్యమం జరుగుతుంది. ఆల్రెడీ 2 వీడియోలు వచ్చినాయి. మీరు చూసారో చూడలేదో నాకు తెలియదు. ఒకవేళ చూడకపోతే చూసేయండి. ఇది 3rd వీడియో అండ్ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్స్ ఇన్ ఐపీఎల్, ముంబై ఇండియన్స్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్ అనమాట. అండ్ దాంతోపాటు మీకు తెలిసిందే కదా, తమిళ టైటిల్లో మీరు ఆల్రెడీ చూశారు. ఒక స్టంట్ అయిపోతున్నా అంటే అది ఒక సామెత ఉంటుంది. ఆ సామెత దోలెక్కిన కోడి పందిరెక్కిందనమాట. అలాగే ఈరోజు దోలెక్కిపోదాం అనుకుంటున్నా. బాగానే వచ్చిందనుకోండి బ్రేక్ఫాస్ట్ చేస్తాం, లేదనుకోండి బ్రేక్ఫాస్ట్ చేస్తాం కానీ అది చేయమన్నమాట. సర్లే ఏముందిలే, స్టార్ట్ చేద్దాం. వీడియో మాత్రం వీడియో ఎండ్ వరకు చూడండి. నేను చేస్తున్న ఈ జాపనీస్ బ్రేక్ఫాస్ట్ షాక్షుకా అనేది వచ్చిందో లేదో మీకు తెలిసిపోద్ది. దాంతోపాటు మనం చెన్నై సూపర్ కింగ్స్ అండ్ ముంబై ఇండియన్స్ గురించి కూడా మాట్లాడేసుకుందాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే యూ నో వాట్ టు డూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చారీ థియరీ. అండ్ ముందు వీడియోస్ కూడా చూసేయండి. ఆల్రెడీ ఎస్ఆర్హెచ్, తర్వాత ఆర్సీబీ, ఆర్ఆర్, కేకేఆర్ చేసాను. సో అవి చూసి వచ్చేసేయండి. స్టార్ట్ చేసేద్దాం. సో ఈ షాక్షుకా చేసుకోవడానికి అంటే యాక్చువల్లీ షాక్షుకా అని పెద్ద పేరు ఎందుకు, కానీ దీన్ని మనం సింపుల్గా చెప్పుకోవాలంటే స్టీమ్డ్ ఎగ్ అనొచ్చు అనమాట. సో దానికి ఆనియన్స్ తీసుకున్న, పచ్చిమిరపకాయలు, టొమాటో, ఎగ్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, ఏం కావాలో అవన్నీ పెట్టుకున్నా. ఇప్పుడు చాప్ చేసుకోవాలి. చాప్ చేసుకున్న తర్వాత ఇంక మిగతాది కానిద్దాం. సో ఫస్ట్ టుడే లెట్ us టాక్ అబౌట్ ముంబై ఇండియన్స్. ముంబై ఇండియన్స్ వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ టీమ్స్ ఇన్ ఐపీఎల్. 5 కప్స్ కొట్టిన టీము. 2020లో లాస్ట్ కప్ కొట్టింది. ఆ తర్వాత అండ్ మోర్ ప్రిడామినెంట్లీ లాస్ట్ లెగ్ ఉంది కదా, అంటే 2022, 2023, 2024 ఈ 3 సీజన్స్లో 2 సార్లు 10th ఫినిష్ చేశారు వాళ్ళు. అంటే చెప్పాలంటే వన్ ఆఫ్ ది వర్స్ట్ లెగ్స్ ఫర్ దెమ్ ఇన్ దిస్ టోర్నమెంట్ అని చెప్పొచ్చు. మెయిన్లీ చెప్పాలంటే లాస్ట్ ఇయర్ అసలు ముంబై ఇండియన్స్లో ఆన్ ద ఫీల్డ్ కాకుండా ఆఫ్ ద ఫీల్డ్ జరిగిన డ్రామాకి ఒక నెట్ఫ్లిక్స్ సిరీసే తీయచ్చు, ఒక నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ లాగచ్చు. అంత డ్రామా జరిగింది. మీకు తెలుసు వాట్ హ్యాపెండ్. హార్దిక్ పాండ్యా కేమ్, రోహిత్ శర్మ వాజ్ సైడ్ లైన్డ్. దానివల్ల చాలా రచ్చ జరిగింది, మీకు తెలిసిందే. ప్లేయర్లు స్టోరీలు పెట్టడం, దాన్ని మీడియాలో ఓవర్ ప్రాపగేట్ చేయడం, ఇంకా ఒక గోల కాదు. నేనేం నమ్ముతానంటే ముంబై ఇండియన్స్ ఆఫ్ ద ఫీల్డ్ వాళ్ళ వైబ్ ఎలా ఉందో అది ఆన్ ద ఫీల్డ్ చాలా క్లియర్గా ట్రాన్స్లేట్ అయిపోద్ది. అంటే వాళ్ళు ఆఫ్ ద ఫీల్డ్ ఎంత మంచిగా ఉంటే ఆన్ ద ఫీల్డ్ కూడా వాళ్ళ పర్ఫార్మెన్సెస్ అంత బాగుంటాయి. అండ్ ఆఫ్ ద ఫీల్డ్ కొంచెం బాగలేదు అనుకోండి, లాస్ట్ ఇయర్ లాగా ఎంత మంచి టీం ఉన్నా, లాస్ట్ ఇయర్ దే హ్యాడ్ అన్ ఎక్సలెంట్ టీమ్ బట్ స్టిల్ వర్కౌట్ అవ్వలేదు. సో అలా అవుతుంది అనిపిస్తుంది. అండ్ లక్కీలీ ఫర్ ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ ఈ ఇయర్ రిటెన్షన్స్తో వాళ్ళు ఆల్మోస్ట్ అంత స్టఫ్ సార్ట్అవుట్ చేసేసుకున్నారు అని అనిపించింది. బికాస్ దే రిటైన్డ్ బుమ్రా ఫర్ 18 CR, హార్దిక్ పాండ్యా ఫర్ 16.35, రోహిత్ శర్మ ఫర్ 16.3, సూర్యకుమార్ యాదవ్ ఫర్ 16.3 అండ్ తిలక్ వర్మ ఫర్ 9 or సంథింగ్. సో వాళ్ళకి కావాల్సిన మెయిన్ ఇండియన్ కోర్ అందరినీ రిటైన్ చేసుకున్నారు. అండ్ దాంతోపాటు కమింగ్ టు ది ఆప్షన్ వాళ్ళకి ఒక మంచి ఓవర్సీస్ ఓపెనర్ కావాల్సి ఉండే, బికాస్ దే డిడెంట్ గో ఫర్ ఇషాన్ కిషన్. సో అలాగే ఓపెనర్. అండ్ లాస్ట్ ఇయర్ వాళ్ళు స్పిన్నర్ గురించి చాలా స్ట్రగుల్ అయ్యారు. ఈసారి మంచి స్పిన్నర్స్ని తీసుకున్నారు. సో ఇది ఆప్షన్ స్టోరీ అనమాట. దే హ్యాడ్ ఎ వెరీ గుడ్ ఆప్షన్ అని నాకు అనిపించింది. ఇక స్ట్రెంగ్స్ గురించి మాట్లాడుకుంటే యు నో వాట్ దేర్ స్ట్రెంగ్త్ ఈజ్. వాళ్ళ స్ట్రెంగ్త్ ఎప్పుడు వాళ్ళ ఇండియన్ కోరే వాళ్ళ స్ట్రెంగ్త్. వాళ్ళు పర్ఫామ్ చేస్తున్నారంటే వాళ్ళ ఇండియన్ కోరు ఎక్సలెంట్గా పర్ఫామ్ చేస్తుందని అర్థం. సో ఈసారి కూడా వాళ్ళ స్ట్రెంగ్త్ అదే. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే లాస్ట్ ఇయర్ నేను చెప్పినట్టు వాళ్ళు స్పిన్లో చాలా కష్టపడ్డారు, స్పిన్లో చాలా ఇబ్బంది వచ్చింది. బట్ ఈ ఇయర్
స్పిన్లో దే బ్రాట్ ఇన్ మిచెల్ శాంట్నర్. మిచెల్ శాంట్నర్ నన్ను అడిగితే హీఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ హిజ్ లైఫ్. సో మిచెల్ శాంట్నర్ ఉన్నాడు, ట్రెంట్ బౌల్ట్ ఉన్నాడు, దీపక్ చాహర్ ఉన్నాడు. అండ్ వాంకడే స్టేడియంకి ఫస్ట్ పవర్ ప్లేలో స్వింగ్ చాలా బాగా అవుతుంది. సో దీపక్ చాహర్ లాంటి బౌలర్స్ వర్కౌట్ అవుతారు అని నాకు అనిపిస్తుంది. సో స్ట్రెంగ్స్ పరంగా అయితే లాస్ట్ ఇయర్ కంటే బాగా స్ట్రెంగ్తన్ అయింది టీము. లాస్ట్ ఇయర్ ఉన్న బొక్కల్ని ఈసారి పూడ్చారు అని నాకు అనిపిస్తుంది. సో దాట్ ఈజ్ వన్ వెరీ వెరీ గుడ్ థింగ్ దట్స్ హ్యాపెనింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, నేను చెప్పినట్టు మనం ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో వాళ్ళ స్టోరీలు లేకపోతే వాళ్ళ వీడియోలు ఇవన్నీ చూస్తుంటే ఇట్ లుక్స్ లైక్ దే హ్యావ్ జెల్డ్ వెల్. మంచి దానిపైన పంటలు వేసుకుంటున్నారు, ఇలా పంటలు వేసుకుంటున్నారు, ఏవో ఆడుతున్నారు వాళ్ళు. సో బాగుంది. లాస్ట్ ఇయర్ మీకు ఎలా అయితే ట్రాన్స్లేట్ అయిపోయిందో, ఓకే రా ఈ టీం చుట్టూ ఏదో ఉంది, ఈ టీం సరిగా నడవట్లేదు అని, ఈ ఇయర్ నాకు అలా అనిపించట్లే. సో దట్ ఈస్ వన్ వెరీ గుడ్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, నేను చెప్పినట్టే లాస్ట్ ఇయర్ వాళ్ళు మిస్ అయిన స్పిన్ బౌలింగ్ని లాస్ట్ ఇయర్ పీయూష్ చావ్లా ఒక్కడే క్యారీ చేశాడు స్పిన్ని. కానీ ఈ ఇయర్ అలా కాకుండా దే బాట్ గుడ్ స్పిన్నర్స్. మిచెల్ శాంట్నర్ హీస్ గోయింగ్ టు ప్లే ఆల్ ది 14 games ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. బ్యాటింగ్ చేస్తాడు, ఎక్సలెంట్ ఫీల్డర్. బౌలింగ్ నేను చెప్తున్నా కదా, ఈజ్ ఇన్ హిజ్ ఫార్మ్ ఆఫ్ హిజ్ లైఫ్. కరెక్ట్గా ఆడుకుంటే ఐ గెస్ 18 కంటే ఎక్కువ వికెట్స్ తీస్తాడు శాంట్నర్ ఈ ఇయర్. అది నా ప్రెడిక్షన్, నేను అనుకుంటున్నా. సో లెట్ us see how he fares. సో మంచి ఫామ్లో ఉన్న టీంని పట్టుకున్నారు అండ్ మంచి ఎన్వైర్న్మెంట్ అయితే క్రియేట్ చేయగలిగారు. రోహిత్ శర్మ కూడా ఛాంపియన్స్ ట్రోఫీ విన్ తర్వాత ఈస్ కమింగ్ బ్యాక్. అండ్ దిస్ టైమ్ అదొకటి ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్ ఫర్ దెమ్ అని నాకు అనిపించింది. ఇక కన్సర్న్స్ ఆర్ వీక్నెసెస్ విషయానికి వస్తే, మెయిన్ కన్సర్న్ మీ అందరికీ తెలిసిన కన్సర్న్ అదేంటి? ద ఫిట్నెస్ ఆఫ్ జస్ప్రీత్ బుమ్రా. బుమ్రా ఫిట్ ఉన్నాడా లేదా, ఉంటే ఎన్ని గేమ్స్ అవైలబుల్ ఉంటాడు, తర్వాత మన ఇండియాకి చాలా చాలా ఇంపార్టెంట్ క్రూషియల్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ ఉంది. సో విల్ బుమ్రా బీ లైక్ సేవింగ్ హిమ్సెల్ఫ్ అప్ ఫర్ దట్ సిరీస్ ఆర్ ఐపీఎల్ ఆడతాడా? ఐపీఎల్ ఆడితే ఎన్ని గేమ్స్ ఆడతాడు? వాట్ ఐ హ్యావ్ హర్డ్ ఇస్ దట్ ఏప్రిల్ ఫస్ట్ వీక్లో వస్తాడు. సో హీ ఈస్ గోయింగ్ టు మిస్ 3 games ఫర్ ముంబై ఇండియన్స్. 3 games తర్వాత ముంబై 3 games ఆడిన తర్వాత వచ్చేస్తాడు అని నేను విన్నాను. సో బుమ్రా ఫిట్నెస్ గురించి కానీ బుమ్రా అవైలబిలిటీ గురించి కానీ కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి. అది మేజర్ కన్సర్న్ వాళ్ళకి. ఎందుకు అంటున్నా అంటే, బుమ్రా ఈజ్ ది పర్సన్ హూ బౌల్స్ ఎనీవేర్. మిడిల్లో వేస్తాడు, పవర్ ప్లేలో వేస్తాడు, డెత్ బౌలింగ్ స్పెషలిస్ట్. ఒకవేళ బుమ్రా లేడనుకోండి, ఓకే పవర్ ప్లే దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్ చూసుకున్నారనుకుందాం. ఆ తర్వాత డెత్ బౌలింగ్ లేదు వాళ్ళకి. నన్ను అడిగితే డెత్ బౌలింగ్ కొంచెం కన్సర్న్ అయిపోద్ది. ఎందుకంటే బౌల్ట్ వేస్తాడు, ఒక ఓవర్ వేస్తాడు మహా అయితే. దీపక్ చాహర్ డెత్ బౌలింగ్ నాకు పెద్ద నమ్మకాలు లేవు, మై పర్సనల్ ఒపీనియన్. సో ఇలాంటి కన్సర్న్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ వాళ్ళ ఓపెనింగ్ కూడా కొంచెం కన్సర్నే అంట. నేను ఓపెనింగ్ కన్సర్న్ ఎలా అవుతుంది అని అడిగితే, ఇప్పుడు ఆప్షన్ అయిన టైంకి ఓకే విల్ జాక్స్ ఉన్నాడు, విల్ జాక్సే చూసుకుంటాడు మొత్తం అని అనుకున్నాం. బట్ ఇప్పుడు రైన్ రికల్టన్ ఈజ్ ఇన్ ఏ మెంటల్ ఫామ్. ఓకే, సో వాళ్ళు ఇది ప్రాబ్లమ్ ఆఫ్ ప్లెంటీ అనొచ్చు, లేకపోతే ఏదైనా అనొచ్చు, బట్ దే హ్యావ్ టు టేక్ ఎ స్ట్రాటజిక్ డెసిషన్ బికాస్ రైన్ రికల్టన్ ఈజ్ ఎ వికెట్ కీపర్ అండ్ విల్ జాక్స్ ఈజ్ అన్ ఆఫ్ స్పిన్నర్. సో వాళ్ళు టాప్ ఆర్డర్లో ఒక లెఫ్ట్ రైట్ కాంబినేషన్ దట్ ఆల్వేస్ వర్క్డ్ ఫర్ దెమ్, దానికి వెళ్తారా, లేకపోతే విల్ జాక్స్ని తీసుకుని ఒక స్పిన్ బౌలింగ్ ఆప్షన్ పెట్టుకుంటారా? అసలు ఏంటి వాళ్ళ స్కీమ్ ఏంటి, వాళ్ళ ప్లాన్ ఏంటి అనేది మనకి తెలియదు. సో అదొకటి ఇంపార్టెంట్. ఇప్పుడు రైన్ రికల్టన్ తీసుకోండి, విల్ జాక్సన్ తీసుకుంటే రాబిన్ మిన్స్ పక్కా ఆడాలి. సో ఇలాగా ఒక కాంబినేషన్ అనేది సెట్ చేయడానికి వాళ్ళ టాప్ ఆర్డర్లో వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న బ్యాట్స్మెన్ అనేవాడు చాలా చాలా ఇంపార్టెంట్. అదొక కన్సర్న్. ఇంకేం కన్సర్న్లు కనిపిస్తున్నారా చారీ అంటే, పెద్దగా ఏం లేవు అని చెప్తా. పెద్ద కన్సర్న్స్ ఏం లేవు. ఇంజురీ అప్డేట్ ఒకటి ఉంది అండ్ ఇదొకటి ఉంది. ఇంకా మీకు తెలిసిందే కదా, లైక్ దే ఆల్వేస్ గో విత్ వన్ ఫారెన్ బౌలర్ అని, అది కూడా లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ అని. సో దే మైట్ యాక్చువల్లీ గో విత్ ద ఫారెన్ లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ దట్ దే హ్యావ్. సో వీళ్ళతోనే ఆడతారు అని నాకు అనిపిస్తుంది. ఓకే, స్టవ్ దగ్గరికి వచ్చేసాం. నౌ వండడం స్టార్ట్ చేస్తూ ప్లేయింగ్ 11 కూడా చెప్పుకుందాం. ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11. అసలు ఫస్ట్ చిక్ అంతా వచ్చింది ఇక్కడే. నేను చెప్పాను కదా ఓపెనింగ్ కన్సర్న్ అని. ఇప్పుడు వాళ్ళు ఓపెనింగ్ ఎవరితో చేస్తారు? ఐఎమ్ 200% షూర్ దట్
దే విల్ నాట్ స్టార్ట్ విత్ బోత్ రైన్ రికల్టన్ అండ్ విల్ జాక్స్. ఎందుకు అనేది కూడా క్లియర్గా చెప్పేస్తాను. వాళ్ళ నెక్స్ట్ అంటే ఇప్పుడు రోహిత్ శర్మ ఓపెనర్, ఇంకొక ఓపెనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తర్వాత వచ్చే స్లాట్లన్నీ ఫిక్స్డ్ స్లాట్స్. తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా వీళ్ళందరికీ ఫిక్స్డ్ స్లాట్స్ అవి. వాళ్ళు అక్కడ ఆడడానికి ఎక్కువ ఇష్టపడతారు. సో ఐ డోంట్ థింక్ రైన్ రికల్టన్ని, విల్ జాక్స్ని ఆడించి వాళ్ళు అందరినీ ఒక స్లాట్ దింపుతారని నేను అనుకోవట్లే. సో మై స్ట్రాంగ్ ఫీలింగ్ ఈజ్ దట్ దే విల్ ప్లే ఐదర్ విల్ జాక్స్ ఆర్ రైన్ రికల్టన్. అందులో కూడా మై పర్సనల్ ఒపీనియన్, విల్ జాక్స్ ఆల్రెడీ ఐపీఎల్ ఆడాడు. నువ్వు బయట ఎంత బాగా ఆడినా, నువ్వు ఎంత సూపర్ ఫామ్లో ఉన్నా సరే, వన్స్ యు ఆర్ ఇన్ ఐపీఎల్ ఇట్ ఈస్ ఎ వెరీ డిఫరెంట్ బాల్ గేమ్. సో ఐ డోంట్ థింక్ ముంబై ఇండియన్స్ విల్ టేక్ దట్ ఛాన్స్. అండ్ ఓపెనింగ్ కాబట్టి ఐ థింక్ ఇన్ ది ఫస్ట్ మ్యాచ్ దే విల్ ప్లే విల్ జాక్స్ ఓన్లీ అని నాకు అనిపిస్తుంది. విల్ జాక్స్తోనే ఆడిస్తారు అని అనిపిస్తుంది. సో ఓపెనింగ్ విల్ బి రోహిత్ శర్మ అండ్ విల్ జాక్స్. నౌ కమింగ్ టు వన్ డౌన్, మై పర్సనల్ ఫీలింగ్ అగైన్, ఎలాగ ఇండియాకి కూడా తిలక్ వర్మయే సూర్యకుమార్ యాదవ్ కంటే ముందు వచ్చాడు కాబట్టి ఆఫ్టర్ రోహిత్ శర్మ, విల్ జాక్స్, తిలక్ వర్మ నెంబర్ 3, సూర్యకుమార్ యాదవ్ నెంబర్ 4, నెంబర్ 5 విల్ బి హార్దిక్ పాండ్యా. దిస్ ఈజ్ ఆల్ గివెన్, అందరికీ తెలుసు, చిన్నపిల్లని అడిగినా చెప్తాడు ఇది వాళ్ళ బ్యాటింగ్ లైనప్ అని. సో నెక్స్ట్ ఆఫ్టర్ హార్దిక్ పాండ్యా నెంబర్ 6 నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అదేంటంటే వాళ్ళు చాలా ఖర్చు పెట్టి నమన్ధీర్ అనే ఒక ఇండియన్ తీసుకున్నారు. లాస్ట్ ఇయర్ నమన్ధీర్ వాళ్ళకి ఆడాడు. బట్ తనతో పాటు దేర్ ఈజ్ వన్ గై హూ హ్యాస్ బీన్ పర్ఫార్మింగ్ ఎక్సలెంట్లీ ఇన్ డొమెస్టిక్స్. అతని పేరు శ్రీజిత్, కృష్ణన్ శ్రీజిత్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో ముంబై వాళ్ళు ఎప్పుడు చూసినా సరే సారీ గైస్ కొంచెం సౌండ్ వస్తుంది, ఒక అన్నోన్ ఎంటిటీని తీసుకొచ్చి ఆడిస్తూ ఉంటారు. అండ్ వాళ్ళు బాగా ఆడతారు కూడా. సో అలా కృష్ణన్ శ్రీజిత్కి ఛాన్స్ ఇస్తారా లేకపోతే నమన్ధీర్ని ఆడిస్తారో నాకు తెలియదు. సో మోస్ట్ ప్రాబబ్లీ దే విల్ స్టార్ట్ విత్ నమన్ధీర్ ఓన్లీ బికాజ్ దేర్ వికెట్ కీపర్ ఈజ్ గోయింగ్ టు బి రాబిన్ మిన్స్. సో నెంబర్ 6 నమన్ధీర్, నెంబర్ 7 రాబిన్ మిన్స్, నెంబర్ 8 మిచెల్ శాంట్నర్ ఈజ్ గోయింగ్ టు స్టార్ట్ ఫర్ దెమ్ ఫర్ ష్యూర్. నెంబర్ 8 మిచెల్ శాంట్నర్, ఆ తర్వాత దీపక్ చాహర్, ఆ తర్వాత బౌల్ట్, ఆ తర్వాత బూమ్రా ఉన్నాడా లేడా. ఇఫ్ ఫర్ సపోజ్ బూమ్రా ఇస్ దేర్, బూమ్రా విల్ బీ బౌలింగ్. అండ్ ఇంకొక ఎవరైతే ఫారెన్ స్లాట్ ఉన్నారో వాళ్ళని దే విల్ ఐదర్ ట్రై టు బౌల్, వాళ్ళకి లెఫ్ట్ ఆర్మ్ బౌలర్స్ ఇష్టం కాబట్టి టాప్లీ, లేదా స్పిన్ పిచ్లు అంటే ముజీబుర్ రెహమాన్ అలా తీసుకొస్తారు అని నాకు అనిపిస్తుంది. సో దట్ ఈస్ గోయింగ్ టు బి ద ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఫర్ ముంబై ఈజ్ మై ఫీలింగ్. మీరు ఏమనుకుంటున్నారు, ముంబై టీం ఎలా ఉంది అండ్ ముంబైది మీ ప్లేయింగ్ 11 ఏంటి అనేది నాకు కమెంట్స్లో ఇప్పుడే మెన్షన్ చేయండి. ఇప్పుడు మెన్షన్ చేయండి, చూస్తూ ఉండండి. ఏం లేదు, బై ద టైం ఎలాగ ప్లేయింగ్ 11 చెప్పేసా కాబట్టి ఇదిగో ఇక్కడ ఉంది ప్రస్తుతానికి మంది. జస్ట్ కరివేపాకు వేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి సాటే చేస్తున్నా, పెద్ద పెద్ద పదాలు వేపుతున్నా. సో ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత టమాటోలు వేసేద్దాం. టమాటోలు వేసిన తర్వాత అసలైన కథ మొదలవుద్ది. సో ఇందాక ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇప్పుడు టమాటాలు వేసాను. కానీ టొమాటోస్ ఇలా ముక్కలుగా ఉన్నాయి కదా, ఇప్పుడు ఇవి వాటర్ వేసి దీన్ని మగ్గనిచ్చి అదొక పేస్ట్లా తయారు చేయాలి. అది ఎలా తయారు చేయాలో నాకు కూడా తెలియదు, ట్రై చేస్తాను, ఏదో చేయాలి కదా ఇంకా. సో ఓకే, let us start talking about Chennai Super Kings, the equal most successful team, or if I have to say the most successful team in IPL because of the most number of times it has reached playoffs. So Chennai Super Kings గురించి మాట్లాడుకోవాలంటే మ్యాటర్ చాలా సింపుల్ రా. చెన్నై సూపర్ కింగ్స్ 2019 వరకు ప్రతిసారి ప్లేఆఫ్స్కి వెళ్ళింది. 2016, 2017 వాళ్ళు లేరు. అండ్ చెన్నై సూపర్ కింగ్స్ ఆపరేట్ ఇన్ ఏ వెరీ సింగిల్ ఎజెండా. అదేంటంటే
వాళ్ళ హోమ్ గ్రౌండ్లో 7 మ్యాచ్లు జరిగితే ఆ 7 మ్యాచ్ల్లో పక్కా 6 అన్నా గెలవాలి. ఒకటి సరే ఫ్లూక్లో పోయింది అనుకున్నా సరే పక్కా 6 అన్నా గెలవాలి అనే ఫార్ములాతోనే వాళ్ళు ఆడతారు. సో అలా చెన్నైలో బాగా ఆడే టీం ఏది, చెన్నైలో ఏ టీం ఏ కాంబినేషన్ బాగా ఆడుతుంది అనే దాన్నే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. చెన్నై అంటే స్పిన్ పిచ్చు, చెన్నైని అందుకనే వాళ్ళు అన్బు డెన్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆ డెన్నులో చెన్నైని ఓడించడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ టాస్క్. లాస్ట్ ఇయర్ కొంచెం తేడా కొట్టింది, దే కుడెంట్ డూ ఇట్, దే వర్ నాట్ ఏబుల్ టు డూ ఇట్. బట్ ఈ ఇయర్ లాస్ట్ ఇయర్లో ఉన్న ఇన్కన్సిస్టెన్సీస్, కొన్ని కాంబినేషన్లు సెట్ అవ్వలేదు కదా, ఈ ఇయర్ వాటిని సెట్ చేసుకున్నారు అన్నట్టే టీం తీసుకున్నారు. అండ్ మీకు తెలుసు చెన్నై వాళ్ళు ఆల్మోస్ట్ సేమ్ టీంనే మళ్ళీ ఆప్షన్లో కొనడానికి కూడా చూస్తారు. వాళ్ళ రీటైనింగ్ స్ట్రాటజీలు కానీ లేకపోతే వాళ్ళ బయింగ్ బ్యాక్ స్ట్రాటజీలు అంతే ఉంటాయి అని తెలుసు మీకు. సో దే డిడ్ ద సేమ్ థింగ్ అగైన్. దే డిడెంట్ డూ సంథింగ్ ఏదో రాకెట్ సైన్స్ లాగా. అంటే దీనికి యాక్చువల్లీ మూత ఉండాలి కదా, కానీ దీనికి మూత ఉండదు. సో దీన్ని ఎలా మగ్గనివ్వాలి. సో వాళ్ళ రీటైనింగ్ స్ట్రాటజీ కూడా అలాగే ఉండింది. దే రీటైన్డ్ రుతురాజ్ గైక్వాడ్ ద కెప్టెన్, శివం దూబే, జడేజా, పతిరానా, ఎంఎస్ ధోని యాజ్ అన్ అన్క్యాప్డ్ ప్లేయర్. సో వీళ్ళు 5గురిని రిటైన్ చేసుకున్నారు. దే బాట్ బ్యాక్ కాన్వే, దే బాట్ బ్యాక్ రచిన్ రవీంద్ర. సో ఆల్మోస్ట్ సేమ్ టీం ఉండింది. అండ్ లాస్ట్ ఇయర్ రహానే ఆడిన స్పాట్లో ఈసారి దే వాంటెడ్ టు ప్లే రాహుల్ త్రిపాఠి. సో ఇలా ఒక మంచి కాంబినేషన్ సెట్ చేసుకున్నారు. అండ్ ది బెస్ట్ థింగ్ దట్ దే డిడ్ ఇన్ ఆప్షన్ ఈజ్ దే బ్రాట్ బ్యాక్ రవిచంద్రన్ అశ్విన్. రవిచంద్రన్ అశ్విన్ ఈజ్ కమింగ్ బ్యాక్ హోమ్ ఆఫ్టర్ ఆల్మోస్ట్ 10 years. అండ్ ప్రాబ్లీ ద బెస్ట్ థింగ్ that Ravichandran Ashwin personally would have dreamt of to finish it off at Chennai. So Ashwin వస్తున్నాడు. సో నౌ అగైన్ ఓల్డ్ డేస్ లాగా జడ్డు, అశ్విన్, ధోని స్పిన్ ఒక రేంజ్లో సెట్ చేయబోతున్నారు. అండ్ దే వెంట్ ఆల్ అవుట్ ఫర్ నూర్ అహ్మద్ ఇన్ ది ఆప్షన్. అండ్ చాలా ఎక్కువ రేట్కి నూర్ అహ్మద్ని కొనుక్కున్నారు. సో నౌ దేర్ స్పిన్ కాంబినేషన్ ఈజ్ జడ్డు, అశ్విన్, నూర్ అహ్మద్. డేంజరస్ స్పిన్, అది కూడా ఇంకా చపాకులో మెంటల్ ఎక్కిచ్చేస్తారు. అండ్ ఫాస్ట్ బౌలింగ్ కూడా ఈసారి పత్రియానా ఎలాగో ఉండనే ఉన్నాడు. అండ్ వాళ్ళు ఖలీల్ అహ్మద్కి వెళ్ళారు, గుర్జప్నీత్ సింగ్ ఉన్నాడు, నాగర్ కోటి ఉన్నాడు, ఇలా చాలామంది ఉన్నారు వాళ్ళ పేస్ బౌలింగ్లో కూడా. మిడిల్ ఆర్డర్లో చాలామంది బ్యాకప్స్ని కొనుక్కున్నారు. ఈసారి నాకు వాళ్ళ స్క్వాడ్ చూస్తే ఒక కంప్లీట్ స్క్వాడ్లా అనిపించింది. అండ్ ప్రతి ఒక్కరికి ఎక్సలెంట్ బ్యాకప్స్ని అయితే ప్రతి ఒక్కరికి స్క్వాడ్లో ఉన్న అందరి ప్లేయర్స్కి ఎక్సలెంట్ బ్యాకప్స్ని అయితే సెట్ చేసుకున్నారనిపించింది. నెగిటివ్స్ ఆర్ వాట్ డూ యూ కాల్ కన్సర్న్స్ ఏమనుకుంటున్నారంటే, మెయిన్లీ నాకు ఏమనిపిస్తుంది అంటే ద ఫిట్నెస్ ఆఫ్ ఎంఎస్ ధోని అండ్ ద పొజిషన్ దట్ ఎంఎస్ ధోని ఈజ్ గోయింగ్ టు ప్లే. అదే అన్నిటికంటే ఇంపార్టెంట్ అనిపిస్తుంది నాకు. ఇఫ్ ఎంఎస్ ధోని ఈజ్ ఫిట్ అండ్ ఇఫ్ ఎంఎస్ ధోని ఈజ్ ప్లేయింగ్ ఒక 5-6 బాళ్ళు 10 బాళ్ళు కాకుండా ఎక్కువ బాల్ ఆడగలడు, లాంగ్ ఇన్నింగ్స్లో ఆడగలడు, 15th over 14th over దిగగలడు అంటే మాత్రం వాళ్ళ టీం లీతల్ అయిపోద్ది. వన్స్ అండ్ ఫర్ ఆల్ పిచ్చి లీతల్ అయిపోద్ది. సో అలా లీతల్ అయితే మాత్రం వాళ్ళకి దే ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ వెరీ గుడ్ ఐపీఎల్ అని నా ఫీలింగ్. అండ్ దేర్ విల్ బీ సమ్ సార్ట్ ఆఫ్ ప్లేయర్స్. ఇప్పుడు ధోని ఎలాంటాడంటే ధోని దగ్గర ఉన్న ప్లేయర్స్లో బెస్ట్ని తీసుకొస్తాడు. ఇప్పుడు ఎవరికి తెలుసు, ఒకప్పుడు ఈశ్వర్ పాండే, ఎవరికి తెలుసు షర్దుల్ ఠాకూర్, ఎవరికి తెలుసు వాషింగ్టన్ సుందర్, ఎవరికి తెలుసు దీపక్ చహర్, ఎవరికి తెలుసు. ఇంతమందిని ఇండియా వరకు తీసుకెళ్ళి ఆడించిన ఘనత ఎంఎస్ ధోనిదే. అతనే ఛాన్స్లు ఇచ్చాడు. అలాగే ఇప్పుడు అగైన్ రాహుల్ త్రిపాఠి కేమ్ బ్యాక్ టు ధోని. అలాగా కొంతమంది మళ్ళీ ధోని దగ్గరికి వచ్చారు. సో ఐ థింక్ రాహుల్ త్రిపాఠి ఇఫ్ గివెన్ ఛాన్సెస్ ఈజ్ గోయింగ్ టు హ్యావ్ ఎన్ ఎక్సలెంట్ ఐపీఎల్ అనిపిస్తుంది నాకు. సో ఎగ్జైటింగ్గా అయితే ఉంది చెన్నై టీం మాత్రం. బట్ ప్లేయింగ్ లైన్ ఎలా ఉండబోతుందో ఒకసారి లుక్ వేద్దాం. దాని ముందు అసలు ఇది ఎలా ఉందో నేను లుక్ వేయాలి. యువర్ షాక్షుకా ఈజ్ ఆల్మోస్ట్ రెడీ. ఆల్మోస్ట్ కాదులే, రెడీయే. ఎలాగిచ్చా మామూలే లేదు కదా. ఇది ఇప్పుడు తింటే ఎలా ఉంటుందో నాకు కూడా తెలీదు. ఓ పక్కన బ్రెడ్ కూడా రెడీ చేస్తున్నా. అదిదా మ్యాటర్. ఈ సోదంతా కాదు అమ్మాయి. దేని గురించి వెయిట్ చేస్తున్నాం మేము? చెన్నై ప్లేయింగ్ 11 చెప్పు అంటారా? చెన్నై ప్లేయింగ్ 11 సింపుల్గా చెప్తున్నా. ఓపెనర్స్ కెప్టెన్ గైక్వాడ్, డెవాన్ కాన్వే.
ఎలాగ డెవన్ కాన్వే అంత పెట్టి కొనుక్కున్నారు కాబట్టి ఐ ఆమ్ షూర్ దే ఆర్ గోయింగ్ టు ఓపెన్ విత్ డెవన్ కాన్వే ఓన్లీ. నౌ చాలామంది ఎక్స్పెక్ట్ ఏమనుకుంటారంటే లైక్ నెంబర్ 3 రచిన్ రవీంద్ర ఆడచ్చు బికాజ్ ఈజ్ ఇన్ అ వెరీ గుడ్ ఫార్మ్ ఆఫ్ హిస్ లైఫ్ అని. బట్ మై పర్సనల్ ఫీలింగ్ నెంబర్ 3 ఈజ్ డెడికేటెడ్ టు రాహుల్ త్రిపాఠి అని నేను అనుకుంటున్నా. సో నెంబర్ 3 రాహుల్ త్రిపాఠి. నెంబర్ 4 ఒక ఫారినర్ ఆడతాడు, దట్ మైట్ బీ రచిన్ రవీంద్ర ఆర్ శామ్ కర్రన్. బేస్డ్ ఆన్ వాళ్ళకి ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ కావాలా, స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ కావాలా అన్న దాన్ని బట్టి, ఆర్ రచిన్ రవీంద్ర కావాలా అన్న దాన్ని బట్టి దే విల్ సెలెక్ట్ అని నాకు అనిపిస్తుంది. తర్వాత దూబే, తర్వాత జడ్డు, ధోని, అశ్విన్. ఇప్పుడు ధోని ఎలా ఆడతాడు అంటే లైక్ ఆయన ఇఫ్ ఈ కమ్స్ 7 డౌన్ ఎక్సలెంట్ ఫర్ సిఎస్కే, నేను ఇందాక చెప్పినట్టు. సో అలా చూసుకుంటే ధోని, తర్వాత అశ్విన్, తర్వాత నూర్ అహ్మద్, తర్వాత ఖలీల్ అహ్మద్. ఆ తర్వాత అందరికీ చెప్తున్నా దేర్ ఈస్ దిస్ వన్ గై లాస్ట్ ఇయర్ ఎక్సలెంట్ బౌలింగ్ వేసాడు, అతనే అన్షుల్ కంబోజ్. ఈ అన్షుల్ కంబోజ్ లాంటి బౌలర్స్, యంగ్ టాలెంటెడ్ స్కిల్ఫుల్ బౌలర్స్ ధోని దగ్గర థ్రైవ్ అయినట్టు ఎవరి దగ్గర థ్రైవ్ అవ్వరు. ఈసారి అన్షుల్ కంబోజ్ ఈజ్ గోయింగ్ టు పిక్ అ లాట్ ఆఫ్ వికెట్స్ అని నాకు అనిపిస్తుంది. సో అన్షుల్ కంబోజ్ అండ్ దెన్ ఆబ్వియస్లీ ద ఇంపాక్ట్ ప్లేయర్ ఈజ్ గోయింగ్ టు బి మతీషా పతిరన్న. అది నా ప్లేయింగ్ 11. మీకేమనిపిస్తుందో మీ చెన్నై ప్లేయింగ్ 11 ఏంటో కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ నౌ లెట్ us ఆల్సో టాక్ అబౌట్ లైక్ ఎంత పర్సెంట్ చెన్నై ఎంత పర్సెంట్ ప్లే ఆఫ్స్కి వస్తుంది, ముంబై ఎంత పర్సెంట్ ప్లే ఆఫ్స్కి వస్తుంది అని. అది మా వాడు వచ్చాక తింటూ అప్పుడు మాట్లాడతాడు. ఇంకా లెగలేదు, నేను ఇందా నుంచి లేపడానికి ట్రై చేస్తున్నా బట్ ఇంకా లెగలేదు. సో వాడిని అడిగేసి ఎండ్ చేస్తా. సో చెన్నై సూపర్ కింగ్స్ ఎంత పర్సెంట్ క్వాలిఫై అవుతుందని నేను అనుకుంటున్నా పర్సనల్లీ. యాక్చువల్లీ ప్రణయ్ని కూడా అడిగించవచ్చు కానీ ప్రణయ్ గారు ఇంకా లేవలేదు, లేపుతంటే కూడా లేవట్లే. ఐ గెస్ ఈ స్లెప్ట్ లేట్ లాస్ట్ నైట్. సో చెన్నై ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వాళ్ళు హోమ్ గేమ్స్ ఎన్ని గెలుస్తారు అని. నా అంచనా ఒక 5 గెలుస్తారు అవుట్ ఆఫ్ 7 అని. సో ఇఫ్ దాట్స్ ది కేస్ 75% దే ఆర్ గోయింగ్ టు క్వాలిఫై ఫర్ ప్లే ఆఫ్స్. దేర్ ఆర్ ఛాన్సెస్ దట్. అనదర్ 25% ఐ కెనాట్ సే. నెక్స్ట్ ముంబై ఈజ్ లైక్ లుకింగ్ వెరీ స్ట్రాంగ్ ఆన్ ద ఫీల్డ్ అండ్ ఆఫ్ ద ఫీల్డ్, వెరీ వెరీ జల్డ్ అప్. సో వాళ్ళకి ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయంట. నేను ఒక 85% ముంబై ఈజ్ గోయింగ్ టు క్వాలిఫై ఫర్ ప్లే ఆఫ్స్ అని నాకు అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు? అసలు మీరు ముంబై ఎంత క్వాలిఫై అవుతుంది, చెన్నై ఎంత క్వాలిఫై అవుతుంది అనుకుంటున్నారు? బికాజ్ బోత్ ఆర్ రియలీ స్ట్రాంగ్ టీమ్స్. ఈ 2 టీమ్స్ క్వాలిఫై అవ్వకపోతే ఆశ్చర్యపడాలి. కాబట్టి ఎంత అనుకుంటున్నారు అనేది నాకు మెన్షన్ చేయండి కామెంట్స్లో. సో దాట్స్ ది వీడియో గైస్. ఈ వీడియో నచ్చితే మాత్రం మీకు తెలుసు మీరు ఏం చేయాలో. ప్లీజ్ కమెంట్ డౌన్ విత్ సేయింగ్ సిఎస్కే ఎల్లో హార్ట్స్ ఆర్ ముంబై బ్లూ హార్ట్స్. మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో అది కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో బికాజ్ ఇది లైక్ అయితేనే కొంచెం ఎక్కువ రీచ్ వస్తుంది వీడియోస్కి అండ్ మన ఛానల్ ఉంది అని తెలుస్తుంది. ఐపీఎల్ వీడియోస్ చేస్తున్నాం కాబట్టి రీచ్ ఇంపార్టెంట్ బికాజ్ ఇట్ విల్ లైక్ కొత్త వాళ్ళు తెలుసుకుంటారు, ఇంకా ఎక్కువ వీడియోస్ చేయాలనుకుంటున్నాం కాబట్టి. అండ్ ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు చారీ థియరీ. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ ఫేవరెట్ టీం వాళ్ళు ఎంత పర్సెంట్ క్వాలిఫై అవుతారు అనుకుంటున్నారు కమెంట్స్లో మెన్షన్ చేయండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. నెక్స్ట్ వీడియోలో ప్రణయ్ గడ్ పక్కా ఉంటాడు, ఈసారి లేడు. బట్ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు మాత్రం దిస్ ఈజ్ చారీ సైనింగ్ ఆఫ్. బాయ్. ఐపీఎల్ వస్తుంది, కుమ్మేద్దాం. సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. బాయ్.